ఆయన్ని గుర్తుపట్టగలుగుతాం. మాట్లాడుతున్న స్వరం దేవునిదా సాతానుదా నువ్వు స్వరాన్ని బట్టి గుర్తించాలి. అందుకే అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటారు. అయితే పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో, నీ హారములలో ఒకదాని చేత నీవు నన్ను వశపరచు. హారములలో ఒకదాని చేత వశపరచుకోవడం అంటే ఏమిటి? ఇదిగో, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు సంఘానికి హారములు ధరింపజేయబోతున్నాడు. ఆమేన్. ఆయన కొన్ని హారములు బహుమతిగా ఇవ్వబోతున్నాడు. బోధ బోధ అవును, ఏ బోధన గురించి లేఖనం ఇలా మాట్లాడుతుంది? ఏ బోధన గురించి మాట్లాడుతుంది? ఈ భూమి మీద చాలా రకాల బోధలు ఉన్నాయి. క్రైస్తవ సమాజంలో చాలా రకాల బోధలు ఉన్నాయి. ఎవరికి సర్వసత్యము తెలుస్తుందో, ఎవరికి దేవుని గూర్చిన సంపూర్ణ జ్ఞానం తెలుస్తుందో, ఆ సర్వసత్యానికి సంబంధించిన హారము సంఘానికి ధరింపజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వసత్యానికి సంబంధించి, అంతేగాని నష్టం చేసి లాభపడదు ప్రేమ. ప్రేమ అంటే ఖచ్చితంగా ఏమవుతుంది? నష్టపోయి లాభాన్ని ఇస్తుంది. అది ప్రేమ. నా ప్రభు తన ప్రేమను చూపించాడు. తన ప్రాణాన్ని నష్టపోయి మన ప్రాణాన్ని కాపాడాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు బయట ఉన్న దోమలు చూడండి ఎట్లున్నాయో, ప్రేమలు చూడండి ఎట్లున్నాయో. వీడు పువ్వు పట్టుకొని తిరిగి 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 ఆవిడ ఒప్పుకోకపోతే ఆ పువ్వు చాటు నుంచి ఒక కత్తి తీసి కూడా పొడిచేలాగున్నాడు వీడు. లేదు, ప్రేమ ఎప్పుడు అలాగే ఉంది. దేవుడు నీకు గొప్ప అవకాశం ఇచ్చాడంటే, అబద్ధానికి నిజానికి మధ్యలో ఒక బ్రేకప్ ఏర్పడుతుంది. అబద్ధానికి నిజానికి మధ్యలో బ్రేకప్ ఏర్పడుతుంది. అది ప్రేమకు బ్రేకప్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక అబద్ధానికి ఒక నిజానికి మధ్యలో ఏర్పడ్డ బ్రేకప్. విచిత్రం ఏమిటంటే, మనం ఈ భూమి మీద ఎవరి కోసం పుట్టలేదు. ఆయన మనల్ని ఆయన చిత్తం కోసం ఈ భూమి మీద కన్నాడు. ఆయన కొరకు నష్టపోవడానికి ఇష్టపడకపోతే అసలు మన భక్తికి ఎలాంటి అర్థం లేదు. వాస్తవానికి ఒక పెద్ద 90 విషయాలను గెలిచి సాధించాడు. ఇప్పుడు ఈ 10 విషయాలు గెలవడానికి నా శక్తిని కూడా తోడిస్తాను, నేను గెలిపిస్తాను అని నేను నిలబెడితే ఈ ఫలం నాకు యుగ యుగాలు ఉండిపోతుంది. యుగ యుగాలు, ఒక్కరోజు 2 రోజులు కాదు, యుగ యుగాలు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వీళ్ళు ఒక్కడి తప్పు కనబడ్డచ్చే అని దూరం పెట్టేస్తాం. నా ప్రభు ఏం చేస్తాడు తెలుసా? హక్కున చేర్చేసి ఆ 10ని గెలవడానికి శక్తిని ఇస్తాడు.